కాకినాడ జిల్లా గొల్లప్రోలు స్థానిక ఎంఆర్ఓ ఆఫీస్ రోడ్లో గత కొన్ని నెలలుగా వేధిస్తున్న తీవ్రమైన డ్రైనేజీ సమస్యకు ఎటకేలకు మోక్షం లభించింది. గొల్లప్రోలు తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షుడు గుండ్ర సుబ్బారావు మెరుపు వేగంతో స్పందించడంతో ఈ ప్రజా సమస్యకు త్వరితగతిన పరిష్కారం దొరికింది. ఆయన చూపిన ప్రత్యేక చొరవతో మున్సిపల్ యంత్రాంగం శనివారం నుంచి క్షేత్రస్థాయిలో పనులను ప్రారంభించింది. ప్రజా సమస్యల పరిష్కారంతో సుబ్బారావు చూపిన చొరవపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంది. అలాగే త్వరితగతిన స్పందించి పనులు ప్రారంభించిన మున్సిపల్ అధికారులకు కూడా ప్రజలు ధన్యవాదాలు తెలిపారు. ఆ ట్రైన్ తీస్తే అంత మిగిలిపోయి కాదు పని చేయదు. పట్టణంలో మన మున్సిపాలిటీ కింద అయ్యి 10 సంవత్సరాలు అయ్యింది. ఈ 10 సంవత్సరాల్లో కూడా తెలుగుదేశం గవర్నమెంట్ చేసింది, అలాగే వైసీపీ గవర్నమెంట్ కూడా పరిపాలన చేసింది. ఇక్కడ ఎప్పటి నుంచో కూడా గత 10 సంవత్సరాల నుంచి కూడా ఈ రోడ్డుకి డ్రైన్ లేక ఒకవైపే డ్రైన్ సిస్టమ్, రెండోవైపు డ్రైన్ సిస్టమ్ లేదు. ఇది ఏ రోడ్డు అండి? ఏ రోడ్డు? కాశీ ఇంక్లూడింగ్ రాయవరం రోడ్, మెయిన్ రోడ్ ఇంక్లూడింగ్. ఈ మెయిన్ రోడ్లో ఎప్పుడు కూడా ఎడవ చేపే డ్రైనే కానీ కుడి చేపే డ్రైన్ లేదు ఎప్పుడు కూడా. దానికి లేక ఈ నీరుని బైపాస్ రోడ్డుకి పక్కనే తాడిపత్రి రోడ్డుకి మళ్ళించి దీన్ని వెనక నుంచి నీ ముక్క ఎక్కడంటే కనిపిలా తిరిగి మళ్ళీ అక్కడ తీసుకొస్తాం. దానికి డైరెక్ట్ స్ట్రైట్గా డ్రైన్ ఇవ్వడం లేదు. దాని గురించి రోడ్డు మీద నీరు ప్రతి మురికి నీరే కాకుండా ఈ పైపులతో బయటకు వదిలేసి వేస్ట్ నీరు, అలాగే ప్రతి ఒక్కరు ఉపయోగించి ల్యాబొరేటరీ నీరు మొత్తం అంతా కూడా బయటకు వచ్చి ఇక్కడ నుంచి గుళ్ళకి గోపురాలకు వెళ్ళి ప్రతి ఒక్కరు కూడా దాన్ని చేతంతో ఇబ్బంది పడ్డాం. అలాగే దీనికి ఇక్కడ కమిషనర్ గారు దృష్టికి తీసుకొచ్చి, అలాగే పాడా పీడీ గారు కూడా ఆయన దృష్టికి తీసుకొస్తే ఆయనతో మాట్లాడి ఇక్కడ సిల్ట్ తీయడానికి, ఈ రోడ్డుకి డ్రైన్ పెట్టడానికి కూడా ఒప్పుకున్నారు. ఇక్కడ కొంతమంది ఈ డ్రైన్ ఎందుకు, దీన్ని తీయడం ఎందుకు, ఇప్పుడు ఇది మన ఏబీలో డబ్బులు కాదండి. మున్సిపాలిటీ నుంచి ఇక్కడికి వచ్చి ప్రభుత్వం మంచి పని చేస్తే ఇక్కడ కూటమి నాయకులకి, పవన్ కళ్యాణ్ గారు, వరం గారు కానీ, తెలుగుదేశం నాయకులు ఎవరికైనా తీయచ్చు. అంతేగాని ఇక్కడ ఏ పని చేయకుండా మనకేం జరుగుతుంటే ఎలాగ ఉంటుందండి. ఇంకోటి ఏంటంటే గత 5 సంవత్సరాల్లో ఎంతో మనకి ఇక్కడ మురికిపోకుండా వైసీపీ గవర్నమెంట్ తయారవడం జరిగింది. ఇవన్నీ కూడా ఇప్పుడు చేయించుకుందాం అనుకుంటే ఎవరో లేదో మాట్లాడడం, దానికి అడ్డుపెట్టడం జరుగుతుంది. మెయిన్ రోడ్డు కూడా పల్లవైపోయిందండి.
ఆ పక్క ఈ పక్క కూడా శుభ్రంగా మెరక చేసుకుని రోడ్డు అంతా పలమైపోయింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి దిక్కుని కూడా రోడ్లు డెవలప్ చేయడం జరిగింది. ప్రతి దిక్కుని ఇక్కడ కొత్తపల్లి మండలం అనేవండి, ఇలాగా మన గొల్లప్రోలు మండలం చేబ్రోలు అవనండి మెయిన్ రోడ్లు అన్ని కూడా డెవలప్ చేశారు. అలాగే మా గొల్లప్రోలు మున్సిపాలిటీ మెయిన్ రోడ్డు బైపాస్ వరకు కూడా డెవలప్ చేసి మెయిన్ రోడ్డు ఇవ్వాలా. అలాగే ప్రతి దిక్కుని కూడా మెయిన్ రోడ్డుకి సంబంధించిన ఛానల్ ట్రైన్లు ఇవ్వాలా. ఇక్కడ ఇప్పుడు అర్జెంటుగా దీన్ని పని మొదలెట్టించాం. మన కమిషనర్ గారితో పాట పీడీ గారితో మాట్లాడి, అలాగే ఇంక్లూడింగ్ కూడా దీనికి డ్రైన్ 3 లక్షల రూపాయలు వరకు పెట్టింతా ఉన్నారు. పీడీ గారు కూడా ఫోన్లో మాట్లాడి అంతా ఒకసారి కూడా అవ్వకపోతే లక్ష ఇప్పుడు 3 లక్షల చప్పుడు పెట్టి కూడా చేయించుకోండి అమ్మ పని అని చెప్పారు. మీకులా చేయించుకునే నాయకుడు ఉంటే మేము ఎప్పుడు చేసి పెడతామని పాడా పీడీ గారు కూడా చెప్పడం జరిగింది. అలాగే కమిషనర్ గారు కూడా చెప్పడం జరిగింది. నేను 4 రోజుల నుంచి కష్టపడి ఇవన్నీ కూడా కొలతలు వేయించాను. ఇక్కడ మేము అందరం కూడా ఉన్నాం. మీరు ఎవరైనా మీరు చూస్తే టీడీపీ పార్టీ పట్టణ అధ్యక్షుడిని, అలాగే కూటమితో మాకు అంతా సఖ్యతగానే ఉంది. ఇక్కడ ఇబ్బందులు లేవు. అందరూ కూడా కలిసిమెలిసి పని చేసుకుంటాం. రాజకీయం కాదు ఇక్కడ కావాల్సింది, జనానికి మనం ఎంతో కొంత ఉపయోగపడాలా. మనం జనానికి చేసిన పనే మనకు ఉపయోగపడుతుంది. అలాగే ఇక్కడ రాంకోల్ చుట్టేపులు కూడా చాలా అస్తవ్యస్తంగా ఉండి మందులు గిందులు తాగుతుంటే అదంతా శుభ్రం చేయించి శుభ్రంగా రాంకోల్ చుట్టేపులు రోడ్డు వేయించాం. అలాగే అక్కడ ఎంఆర్ఓ ఆఫీసర్ కూడా రోడ్డు వేయించాం. అలాగే అక్కడ మీ సేవకు సంబంధించిన రోడ్డు బుక్ కూడా వేయించాం. ఇవన్నీ కూడా శుభ్రం చేయించుకుంటూ వస్తున్నాం. మేము అందరం కూడా మనం ఎంతో కొంత మన 10 మందికి మంచి చేస్తే మంచి జరిగింది. కాబట్టి మన రేపు గత మున్సిపాలిటీలో కూడా అందరం మన హర్షం వ్యక్తం చేయాలంటే, మనకు సపోర్ట్ చేయాలంటే ఇలాంటి పనులు చేయాలని మనం కోరుకోవడం జరుగుతుంది. ఇక్కడ మన కమిషనర్ గారు మనం ఉపయోగించుకుని పని చేయించుకోవాలా. పాడాపీడి గారు కూడా మీకు ఏ పని కాదు పని చేయించుకోమన్నారు. మనందరం దగ్గరుండి ఈ పని చేయించుకుని మన కాంట్రాక్టులు నొప్పించకుండా పని చేయించుకుంటామని మీకు తెలియజేయడం జరుగుతుంది.